Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. పెరుగు తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. అయితే పెరుగు నిజంగా ఓ మెడిసిన్ లాంటిదని చెప్పొచ్చు. గట్ హెల్త్‌కి, జీర్ణ వ్యవస్థకి ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే మంచి బ్యాక్టీరియా మన పొట్టలో పనికొచ్చే బ్యాక్టీరియాని పెంచి జీర్ణశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనం పెరుగుని ఎలా తీసుకుంటున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటాయని చాలా మందికి తెలీదు. పెరుగు మంచిదని నమ్మి ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినేస్తూ ఉంటాం. కానీ ఈ అలవాటు వల్ల నష్టమే ఎక్కువ అవుతుంది. పెరుగు తీసుకోవటం మంచిదే, కానీ ఏ సమయంలో తినాలి, ఎలా తినాలో తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే దీని ఉపయోగం రెట్టింపు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెరుగు ప్రోబయోటిక్స్లో రిచ్గా ఉంటుంది. అంటే డైజెషన్ సిస్టమ్కి సహాయం చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే చిన్నగా పొట్టలో ఏ ఇబ్బంది వచ్చినా పెద్దలు మజ్జిగ తాగమని చెప్తూ ఉంటారు. ఇదొక ఇంటి చిట్కా మాత్రమే కాదు, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. పెరుగులో ప్రోటీన్, కాల్షియం కూడా బాగానే ఉంటుంది. కానీ ఇది వాడే విధానం తప్పైతే ఆరోగ్యం అనారోగ్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే పెరుగు మంచిదే, కానీ మోతాదుకు మించి కాకూడదు. ఉదయాన్నే ఒక టీ స్పూన్ తినడం కన్నా భోజనం తర్వాత చల్లటి మజ్జిగ తీసుకోవటం చాలా మంచిది. పైగా పెరుగు తీసుకునేటప్పుడు జీలకర్ర లేదా మిరియాలు కలిపితే కఫం తగ్గి మరింత హెల్తీగా మారుతుంది. ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే మధ్యాహ్నం నిద్ర వస్తుందని చాలా మంది రాత్రిపూట పెరుగు తినేస్తూ ఉంటారు. కానీ ఇది శరీరానికి కాస్త హాని చేసే అలవాటే. ఆయుర్వేదం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినటం మంచిది కాదు. ఎందుకంటే పెరుగు తినటం వల్ల కఫం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతో తరచూ జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి. శ్వాస సమస్యలతో బాధపడే వాళ్ళు అయితే రాత్రి పెరుగు తినటాన్ని పూర్తిగా మానేయటమే బెటర్. ఇంకొక అలవాటు ఏంటంటే పెరుగును అరటి పండుతో కలిపి తినటం. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది, కానీ జీర్ణ వ్యవస్థకు ఇది మంచిది కాదు. పెరుగు పండ్లతో కలిపి తినటం వల్ల అసిడిటీ, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సిట్రస్ పండ్లు, దానిమ్మ గింజలతో కలిపి తినకూడదు. ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో కర్డ్ రైస్ పెడితే అందులో దానిమ్మ గింజలు వేసి ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాటిని పక్కన పెట్టడమే మంచిది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది వంటల్లో పెరుగును ఉపయోగించి పులుసు కాస్త బాగా రావాలని వేడి పదార్థాల్లో కలుపుతూ ఉంటారు. కానీ ఇది పెద్దగా మంచిది కాదు. పెరుగును వేడిగా చేయడం వల్ల అందులో ఉండే హెల్దీ బ్యాక్టీరియా నశించిపోతుంది. పైగా రుచి కూడా పుల్లగా మారుతుంది. గోరువెచ్చగా ఉన్న అన్నంలో కలిపి తినటం ఉత్తమం, కానీ వేడన్నంలో మాత్రం కలపకూడదు. ఫైనల్ గా పెరుగు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది, కానీ అదే తప్పుడు టైంలో తింటే ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి క్వాంటిటీ, టైమింగ్, కాంబినేషన్ ఈ మూడింటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే అది పెరిగే కాదు, అమృతం అవుతుంది. ఈసారి పెరుగు తినే ముందు జాగ్రత్త మరి.